చేసుకోలేకపోయాను. అదొక్కటే కారణం అని కాదు కదా, రకరకాల విశ్లేషణలు ఓటమి తర్వాత. అందులో ఒకటి అసలు రాజధాని అనేదే లేకుండా 5 ఏళ్ల పాటు పాలించడం, ఉన్న రాజధానిని డిస్టర్బ్ చేసి 3 రాజధానుల పేరుతో ఎక్కడ ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల నీకు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి పెద్ద తలకాయ ఏదైనా అడిగితే చెప్పలేని పరిస్థితి వచ్చింది కదా. అమరావతిని డిస్టర్బ్ చేయకుండా మీరు కావాలంటే నీ పేరు మార్చుకుని ఏ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని అదే రాజధాని కంప్లీట్ చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా. అలాంటి నిర్ణయాలు ఎన్టీఆర్ పేరు పెట్టుకొని రాజకీయం కాదు కానీ బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించారు. మీరు కంటే కూడా ఒక ప్రాక్టికాలిటీ ఏం ఆలోచించినాడు, ఇక్కడ 40,000 ఎకరాలు దీనిలో ఒక 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు నేను ఇన్వెస్ట్ చేసినా కానీ బిల్డింగ్లు రోడ్లు కట్టగలుగుతానేమో కానీ జనాన్ని తీసుకొని రావడానికి ఇట్ టేక్స్ 20 to 30 years స్పాన్. ఐ హ్యాడ్ స్పాన్ ఆఫ్ 5 years. సో 5 years ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మనకున్న దానిలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ ఏదైనా ఉందంటే అది వైజాగ్. అక్కడ ఒక 1000 కోట్లు పెట్టడంతో సో అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొని రావచ్చు. అదేవిధంగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇప్పుడు ఉద్యోగస్తులు అందరికీ కూడా అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజుకి కూడా అమరావతి అంటున్నారు. చంద్రబాబు టైంలో ఉన్న 5 ఏళ్ళ అమరావతిలో ఇప్పటికీ ఉద్యోగస్తులు శుక్రవారం సాయంత్రం అయితేనే ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వస్తున్నారు, మండే పొద్దున్న తెల్లారైతేనే అక్కడికి వస్తున్న సందర్భమే కానీ ఎవరే కానీ అక్కడ ఉండే సందర్భం లేదు కదా. వెరీ వెరీ మినిమల్గా ఉంటున్నారు కదా. అదే వైజాగ్ లాంటి కాస్మోపాలిటీ ఆల్రెడీ ఇట్స్ బిల్డప్, ఆల్రెడీ కట్టిన ఊరు ఒకటి. నువ్వు బిల్డింగ్లు కట్టచ్చు కానీ జనాల్ని అక్కడికి తీసుకొని రాలేదు. వన్ ఇష్యూ. సో మొదటనే ఈ రాష్ట్రం అనేది కేవలము డీసెంట్రలైజ్ అయిపోయిన తర్వాత, ఒక ప్రాంతం డెవలప్ అయిన తర్వాత, ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత ఇక్కడ రెవెన్యూ 60% 65% ఉందని తెలిసినా కానీ అంతా డెవలప్ అయిన తర్వాత మనల్ని ఇక్కడ నుంచి పొమ్మన్నారు. సో దానికి డిఫరెంట్గా కాదు ఆ ఉద్యమము అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మనం అనాథం అన్నాం ఇదన్నా దానికి రాజధాని అంటున్నారు. కానీ మరి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ చేయాలా? ఉన్న రెవెన్యూ అంతా అమరావతికి తీసుకొని వచ్చి అక్కడేదో సంపద సృష్టిస్తానని చెప్పేసి అది ఎప్పటికైతుంది? విడిపోయినదే ఆ విధంగా కాకూడదు కాబట్టి డీసెంట్రలైజ్ చేయాలి అని. రాజధాని లేకుండా ఏం లేదు. ఒకటి న్యాయంగా రాజధాని కర్నూలు అని చెప్పాము, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నప్పుడు సీఎం పోయి అక్కడ 1 వారం రోజులు కూడా కూర్చోలేదు 5 ఏళ్లలో. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, అక్కడికి వెళ్ళి కూర్చుని లీగల్ హర్డల్స్ ఏ విధంగా ఉండే మాకు కంప్లీట్ గా కోర్టే కదా. దేశ చరిత్రలో ఒక ఆర్డర్ ఇచ్చినాడని చెప్పేసి ఆ జడ్జి రిటైర్డ్ అయ్యో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అమరావతి రైతులు అతనికి పూలు జల్లి స్వాగతం చెప్పి పంపించినారు కదా. అంటే బేసిక్ ఏం జరిగింది అక్కడ? కోర్టులో స్టేలు, గ్యాగ్ ఆర్డర్లు. మా జీవితం అంతా 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3వ సంవత్సరం నుంచి పొద్దున్న లేచిన నుంచి వచ్చే బ్యాన్ రేట్ ఏందని చెప్పండి. కోర్టు మొటికాయలు అని చెప్పేసి తప్ప వేరే ఆర్డర్ వేరే పేపర్లో ఏదైనా బ్యాన్ రేట్ అని చూసామా? అన్ని మొటికాయలే కదా. మా తలకాయ బొప్పి కట్టిపోయింది వాళ్ళు వేసిన మొటికాయలకి, అంటే పేపర్లో వేసిన మొటికాయలకి. దాని తర్వాత ఏమైంది? లాస్ట్లో ఇంకొక అతను పెద్ద ఆయన దిగిపోయి రిటైర్డ్ అయిన తర్వాతనే పాలన సరిగింది అనుకోవచ్చు. అంతవరకు కోర్టులతోనే ఫైట్ చేసిన సందర్భం ఉంది, రోజు దీనిలతోనే. లాస్ట్ 1.5 yearకి వచ్చేకల్లా సంథింగ్స్ పవన్ కళ్యాణ్ లేకుంటే మేము తీసుకున్న డెసిషన్స్లో సినిమా రేట్ల టికెట్ల విషయాల్లో కావచ్చు, ఇట్లా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దూరం అయితే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ దూరం చేసుకునే పరిస్థితి. కేవలం ఒక అమరావతి కాదు, అమరావతి గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు నెగిటివ్ అయిన ఇష్యూ. మరి వీటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేసుకున్నారా లేదు? ఒకటి, మీరు తీసుకొచ్చిన ఇసుక పాలసీ మీకు రివర్స్ అయింది. మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ, అప్పటి వరకు నడుస్తున్న వైన్ షాపులని వదిలేసి మూసేసి ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపి తద్వారా వాడు తాగటానికి సరైన మందు కూడా లేకుండా, సరైన బ్రాండెడ్ మందు కూడా లేకుండా చేసి, సో తాగుబోతులతో సైతం మీ పార్టీకి రివర్స్ అయ్యారు. ఖచ్చితంగా ఇసుక లేక జేపీ. ఇప్పుడు మా సమస్య ఏమైందంటే, మేము చదువు చెప్పించిన స్కూళ్ళు, మేము కట్టిన బళ్ళు, మేము కట్టించిన హాస్పిటల్స్, స్కూల్స్, దీనికంటే ఏ తాగుబోతున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు. అక్కడ తాగేవాడు ఇన్ఫ్లుయెన్సర్ అయినాడు, చదువుకొని స్కూల్ పోయినవాడు ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినాడు. సో డెఫినెట్గా అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానివల్ల నెగిటివ్ అయిన మాట వాస్తవమే. సరే, అది నెగిటివ్. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తీసేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? అదే ఖచ్చితంగా అక్కడ దోచుకుంటున్నారు కదా, ఇసుక వ్యాపారంగానే తయారైంది కదా, అదే పాలసీనే వచ్చింది కదా. లిక్కర్లో ఏం జరుగుతుంది? పర్మిట్ రూమ్స్ అన్నారు, మద్యం రేటు తగ్గిస్తామన్నాడే కానీ స్కూల్ ఫీజులు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దానికే అలవాటు పన్నారు, అదే ఆనందంగా కనపడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సింపతి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అవతల వాళ్ళకి సింపతి రానియకుండా చేయటం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. కానీ మీరేం చేశారు?
అదే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడులు చేయించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ మీద అలా చేయదు. తద్వారా అపోజిషన్ పార్టీకి సింపతి గెయిన్ అవుతుంది. రెండోది, అదే అపోజిషన్ నాయకుడి ఇంటి మీదకి 10ల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. అండ్ దెన్ దట్ టు సింపతి గెయిన్ అవటానికి కారణం. ఇక మూడోది, సరే తప్పు ఉందా ఒప్పు ఉందా కోర్టులు తేలుస్తాయి, ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు ఒక 53 రోజులు. సో ఇవన్నీ కూడా సింపతి. నేనేమంటే చంద్రబాబుని సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుది కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఏవో ఇవన్నీ కూడా సింపతి. మీరు చెప్పిన 3 సందర్భాలలో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడినాయి. దాంట్లో మనం అదే మొదటిది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏడ్చడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో అంతా పోలరైజ్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు జైలుకు పోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా పోలరైజ్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ని హ్యాండ్లింగ్ చేసిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల వాళ్ళ కమ్యూనిటీ మొత్తము కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఏకదాటి మీదుగా దట్స్ వి డిడ్ మిస్టేక్. అంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని మనం చేసిన మిస్ హ్యాండ్లింగ్, ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే దాంట్లో తప్పుగా హ్యాండిల్ చేయడం వల్లే ఇవన్నీ కూడా పోలరైజ్ అయినాయి. దాంట్లో ఎటువంటి ఇది ఏం లేదు. కొద్దిగా సెన్సిబిలిటీగా ఆలోచించుంటే ఇంత తప్పిదాలు జరిగేది కాదు. సో అరెస్టు దానికి సంబంధించినది సరే, ఒకవేళ ఆ సందర్భం దాటుకొని ఒక 6 నెలల తర్వాత అయినా తిరిగి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అయినా చేసి ఉండొచ్చు, దానికి ఏమవుతుంది. సో ఎలక్షన్స్ 8 నెలలు 6 నెలల ముందు ఉన్నప్పుడు చేయడం అనేది నిజంగా అంటే ఇట్స్ ఎ బూమ్రాంగ్, మాకు బూమ్రాంగ్ అయింది. దానివల్ల కూడా ఆ 11 వచ్చిన దానిలో అది కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. అంటే ఇందాక నేను అన్నది అదే అండి, అవతలి వారికి సింపతి గెయిన్ అవుతుంది అనుకుంటే అలాంటి కార్యక్రమాలు ఏ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. పార్టీ ఆఫీసుల మీద అటాక్ చేయటం, ఇంటి మీద అటాక్ చేయటం, అరెస్టులు చేయటం. ఇప్పుడు స్టిల్ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి 7 నెలలు అయింది. మీ పార్టీ నేతలని ఏ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 2-3 నందిగాం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వీళ్ళు అలా చేశారు ఇలా చేశారని పార్టీ కార్యకర్తలు అంతా తిరగబడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే మీకు సింపతి రాకూడదండి. పార్టీ మీద ఆఫీసుల మీద దాడి కానీ ఇళ్ళ మీదకి దాడులు చేయడం అనేది ఎప్పటికైనా కానీ తప్పే, దాంట్లో ఇంకా వేరేది. నేను అనుకుంటు కానీ మా చిన్నాన్న సంఘటన తాడిపత్రిలో జరిగినప్పుడు కూడా మా చిన్నాన్నతో చెప్పిన ఇట్స్ వెరీ రాంగ్ ఇండికేషన్స్. డెమోక్రసీలో మనము ఫైట్ చేయాలా, మాట్లాడాలా, మాట కాకపోతే లేకుంటే ఇంకో విధంగా మనం ఇది తీసుకోవాలి. ఇండ్ల మీదకి అనేది కానీ పార్టీ ఆఫీసుల మీదకి పోవడం అనేది చాలా తప్పిదమైన అంశం. సరే, ఆ రోజు అది ఏ విధంగా ప్రొవోకేషన్స్ చేసినా ఇంకోటి చేసినా ఇట్స్ వెరీ రాంగ్. ఆఫీసుల మీద పోవడం అనేది తప్పదు. మిమ్మల్ని ఎంతైనా రెచ్చగొట్టచ్చు, చేయొచ్చు, కానీ అది కావాలంటే నువ్వు అతని మీద తీసుకోగాని ఒక ఇన్స్టిట్యూట్ మీద నువ్వు అలా పోయినావంటే నువ్వు ఒక బ్యాడ్ కల్చర్ని నేర్పిస్తున్నట్టు, తప్పుడు విధానాన్ని నేర్పిస్తున్నట్టు, అది పద్ధతి తప్పు. నేను నా వీడియోస్లో కూడా నేను చెప్పాను. అంటే ఇది పార్టీ నిర్ణయాలండి లేకపోతే ఓన్లీ ఇండివిజువల్ గా సీఎం గారు అప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాలా? జగన్ గారు ఎందుకు చెప్తారు? అప్పుడు అన్న సందర్భంలో ఎవడో ఎమోషనల్ అయింటాడు, ఏదో మనం ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయొచ్చు అని అనుకుంటారు, ఇంప్రెస్ చేయాలనే కార్యక్రమంలో చేస్తుంటారు. అంటే ఇప్పుడు కొన్ని ఇవాళ రేపు రాజకీయం అస్సలు తెలియని వ్యక్తులను అడిగినా కూడా కొన్ని ఈ పనులు చేయకూడదని చెప్తారు. అందులో ఒకటి రాజకీయ నాయకుల కంటే కూడా జనాలకు పబ్లిక్కే బాగా ఉంది. అలాంటి సందర్భంలో అప్పటి అపోజిషన్ అప్పటికి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఆయన ఎన్టీఆర్ గారి కుమార్తె, ఆమెకు పెద్ద లెగసీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అలాంటి మహిళని ఎంత దారుణంగా కించపరుస్తూ అసెంబ్లీలో కామెంట్ చేశారు, బయట ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్ చేశారు. దీన్ని ఖండించకపోగా ప్రోత్సహించడం కూడా మీ పార్టీకి డ్యామేజ్ అవ్వాలి. డెఫినెట్గా ఒక లెగసీ ఉన్న కుటుంబం ఏ మహిళను కూడా ఆ విధంగా మాట్లాడడం తప్పే, మాట్లాడి ఉంటే. కానీ నేను ఆ రోజు అసెంబ్లీలో నేనైతే లేను, కానీ అసెంబ్లీలో మాట్లాడినారు అనే దానిలకు లేకుంటే చంద్రబాబు బయటకు వెళ్ళిన సందర్భంలో అయితే దాని గురించి వెళ్ళలేదు. తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని చూపించడం జరిగింది, ఈ విధంగా చేసినాడని బాధపడుతూ వీడియోస్ రావడం జరిగింది తప్ప అంతకుముందు అసెంబ్లీలో ఉన్నంత టైంలో మాత్రం ఆ విధంగా అయితే బయటికి పోలేదు. సరే, అతను అక్కడ బయటికి పోయినాక ఆ విధంగా బాధపడినాడా లేదా అని, కానీ దాని తర్వాత సందర్భంలో కూడా అలాంటివి కన్నా జరిగి ఉంటే, అలాంటివి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పిదమే అని కూడా చెప్పి ఉంటే బాగుండేది. అది జరగలేదు. సో దాన్ని ఏ విధంగా చూపించారంటే ఓవరాల్గా కూడా వీళ్ళంతా ఒక రాక్షసులుగా అతన్ని హరాస్ చేస్తున్నారు, ముసలోని పట్టుకొని ఏందయ్యా ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడు బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు.
చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివిగా అసెంబ్లీలో కూడా ఎవరు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎంతగా తిడుతున్నా అగ్రెసివ్గా మాట్లాడుతున్నా కానీ ఆయన చాలా ఓపికగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నన్ను ఇదే అస్త్రం మీద నేను మళ్ళీ వెళ్ళగలుగుతాను ఎలక్షన్లకు అని చెప్పేసి అంతే ఒక స్ట్రాటజీగా చూడే బాబుని ఎట్లా తిడుతున్నారు, చూడే బాబుని ఎట్లా తిడుతున్నాడు అనే ఒక స్ట్రాటజీగా చూపించాలనే ఒక ప్రయత్నం చేయాలని చేసినాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. మహిళ లేదు, ఎవరు లేదు, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడము, ఇష్టానుసారం మీమ్స్ చేయడము, పోస్ట్స్ పెట్టడము. అది ఎలా తయారైందంటే సరే అవతలోడు చేస్తున్నాడు మనం చేస్తున్నాము అంటే అవతలోనికి పనికి మాలనోడని మనం పనికి మాలనోళ్ళం కాలేం కదా. సో అది దానికి ఎక్కడో చోట కట్ కావాలి, సిద్ధాంతపరంగా ఒక తీసుకోవాలా. ఇప్పుడు ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు మటుకు వాళ్ళు ఇష్టానుసారం పెట్టడము, దానికి ప్రమోట్ చేయడము, వివిధ గ్రూప్స్లలో వేయడము, క్యారెక్టర్ అసాసియేషన్. ఇంతకుముందు భౌతికంగా చంపేవాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్తో చంపుతున్నారు. ఆ క్యారెక్టర్తో అంటే భౌతికంగా చచ్చినా పెద్ద ఏముండదు కానీ క్యారెక్టర్ చచ్చిన తర్వాత మనం ఏం చేసేకి ఉండదు. సొంత పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సరే మీ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, అవతల పార్టీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి కొట్టించడం అనేది ఇవన్నీ ఎలక్షన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన అంశాలు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారిని సరే ఇప్పుడు ఏదో అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అతను కొట్టినారు అని చెప్పేసి నాకు తెలిసి ఒక జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ రిమాండ్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను ఆ విధంగా కొట్టింటారైతే నేను ఒప్పుకోవటం లేదు. ఇప్పుడున్న స్థానంలో ఎవరైనా కానీ ఆ విధంగా చేసి ఉంటే మామూలు సామాన్యమైన మీద కట్టినా కానీ ప్రైవేట్ కేసులో లాడ్జ్ చేస్తున్నారు. సో కానీ మేబీ దాన్ని ఎక్కువగా అతను ఎస్టాబ్లిష్ చేయగలిగినాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఎంపీగా ఉండి అతన్ని తీసుకొని వచ్చి ఆ విధమైన చిత్రహింసలు పెట్టింటారు అని అయితే నేను నమ్మటం లేదు. సో లెట్ ఇట్ బి, ఇప్పుడు జరుగుతోంది కదా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక సామాన్యుని కొట్టాలి ఒకటి చెయ్యాలి అన్నా కానీ డెఫినెట్గా కోర్ట్స్లో మళ్ళీ ప్రైవేట్ కేసులు వేయడము, ఏదైనా ఉంటే ఇంజురీస్ చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా అటువంటి పోలీస్ అధికారుల మీద కూడా క్రిమినల్ కేసెస్ లాడ్జ్ చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. సార్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున ఉన్న నేతలు మాట్లాడే భాష అనేది చాలా కీలకం. అది టీడీపీ వాళ్ళైనా మీ పార్టీ వాళ్ళైనా. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విపరీతమైన ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబును, పార్టీ లీడర్ని, మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, తిట్టడం, ఇదంతా జనాల్లోకి పార్టీ అంటే నెగిటివ్గా పోలేదా? దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని? తిట్టమని ఏమి అధినాయకత్వం ఏమి ఆ విధంగా చెప్పింటది నేను అనుకోవటం లేదు. కానీ టు ఇంప్రెస్ ఆ విధంగా మాట్లాడే ఇప్పుడు నేను అంటారండి అందరూ కొడాలి నాని గారు ఆ విధంగా ఇష్టానుసారం కొడాలి నాని అమ్మ మొగుడా అనేది వాడుతుంటాడు. కొద్ది కఠినమైన భాషలో మాట్లాడుతుంటాడు కానీ లాజిక్గా చెప్తూ ఉంటాడు. కానీ మాట్లాడే భాషలో నువ్వు ఎంత యారగెంట్గా ఎంత కఠినంగా మాట్లాడతాను, అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడడం కూడా తప్పే. సరే ఎవరో ఇంప్రెస్ అవుతారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. ఇవన్నీ డెఫినెట్గా ఇట్స్ ఎ కౌంట్ అండి. ఇప్పుడు మనం చేస్తున్న దానిలో యాంటీ ఇంకమెన్సీ అక్యుములేట్ అవుతా పోతున్న దానిలో ఇలాంటి ఒక్కోటి అవన్నిటినీ కూడా కలుపుతా పోతుంటాయి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఓహో దీనివల్లనే చేసింటారు, దీనివల్లనే అయ్యి ఉంటుంది అని చెప్పేసి